ఏంటన్నా ఒక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. కట్టిరా ఇందిరమ్మ ఇల్లు? వాడు ఇల్లు గుంజుకోకపోతే ఆ దేవుని మొక్కాలి తప్ప వాళ్ళ జీవితంలో ఎవరైనా ఇల్లు కట్టిర్రా? కట్టే పరిస్థితి కూడా లేదు. ఒకప్పుడు మనం బ్రహ్మాండంగా దర్జాగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవిస్తుండే. మనకు కడుపు నిండా అన్నం ఉండే, చేతి నిండా డబ్బులు ఉండే. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా? మా అక్క చెల్లెళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వస్తారు సార్, వీళ్ళు వస్తారు, పైసలు మాత్రం వస్తలేవు అని చెప్పి. పైసల కోసం ఎవరో వస్తారని కాదు, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన యొక్క బాధలన్నీ తీరుతాయని చెప్పి నేను ఇంత సందర్భంగా ఆ రోజు ఏంటంటే మనం అమాయకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన రైతులు, మన అన్నదమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళు